సీమ ఫైల్స్ పొలిటికల్ ఫైల్స్. కేతిరెడ్డి ఏది పౌరుషం? రాయలసీమ నేతలకు పౌరుషం లేదంటావా? నీకుందా పౌరుషం? ఇలాంటి మాటలు మాట్లాడితే తంతారు అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయితే తంతే తన్నండి, నేను ఇలాగే మాట్లాడతా. సీమ ప్రయోజనాల కోసం అవసరమైతే తన్నులు తింటా అని అంటున్నారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. కానీ సీమకు ద్రోహం చేసిన వాళ్ళు కూడా తన్నులు తినడానికి సిద్ధంగా ఉండాలంటున్నారు కేతిరెడ్డి. కర్నూలు పోయింది, హైకోర్టు పోయింది, బ్యాంక్స్ పోయినాయి, అన్ని తీసిపోయి అమరావతిలో పెడుతున్నారు. మనం ఊరికే సీమ రాయలసీమ అని తొడగొట్టుకోవడము, రాత్రులు అయితే కారం ఎక్కువ తింటాం అయిపోతానే కొన్నాళ్ళు అయిపోతే బిశ్వాస్ దగ్గర పోయి పైల్స్ ఆపరేషన్ చేసుకోవడం. ఇది తప్ప రాయలసీమకి ఏం జరగటండి ఇక్కడ. అంత ఊరికి లేని పౌరుషాల పేర్లు చెప్పుకొని ఉప్పు కారం తింటానం తప్ప మన ప్రాజెక్టులు ఇన్ని పోతానే, మనం ఇన్ని జరుగుతానే కానీ మాట్లాడలేని దయనీయమైన పరిస్థితులలో ఈరోజు ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఉన్నారు, అందరూ ఉన్నారు. వైసీపీ నేత కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాయలసీమలో అగ్గి రగిల్చాయి. కేతిరెడ్డిపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రజాప్రతినిధులకు పౌరుషం లేదంటారా అని జేసీ ఫైర్ అయితే తను కరెక్టే చెప్పానన్నారు వెంకటరామరెడ్డి. రాయలసీమకు పౌరుషం లేదు, బెట్ట కొడతారు రాయలసీమ. రెజొనెన్స్ మినీ జేఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోవడానికి minijee.com ని విజిట్ చేయండి. ఇనిషియేటెడ్ బై రెజొనెన్స్, మీడియా పార్ట్నర్ TV9 తెలుగు. ప్రజలు రాయలసీమని తొడలు కొట్టుకుంటాం, రాత్రి అయితే కారం ఎక్కువ తింటాం, తర్వాత పైసా ఆపరేషన్ చేయించుకోవడం తప్ప ఇంతకు మించి చేసింది ఏం లేదు. తంతరే నిన్న నీ భాష మార్చుకో. మా రాయలసీమ ప్రాంతంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతోంది. దానికి ఎంత దూరమైనా కొట్లాడతాను. డెఫినెట్గా నేను అన్న మాటకు కట్టుబడి ఉన్నాను. ఈరోజు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతున్నాడు, అది జరిగింది, ఇది కదా జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, నీకు చేతనైతే అనంతపూర్ నుంచి పోయిన ఎయిమ్స్ని వెనక్కి తీసుకున్నా. అధికారంలో ఉన్నప్పుడు గుడ్ మార్నింగ్ అంటూ తిరగడం తప్ప కేతిరెడ్డి ధర్మవరానికి చేసింది ఏమీ లేదన్నారు జేసీ. ముస్లిమ్స్ నీకు ఓటు వేసినారు కాబట్టి నువ్వు వాడికి వచ్చినావు. అదే వేరే వాడిని నిలబెట్టింటే వేలకు పోయింది. పొంద గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఏం చేసినావు చెప్పరా? ధర్మవరం నువ్వు ఏం చేసినావు చెప్పరా? మిషన్ తెస్తువి, సెగ్రిగేషన్ మిషన్ ఈ రోజు అట్లే ఉంది. బాడిగలు తీసుకొని తిన్నావు. కేతిరెడ్డి కుటుంబానికి పౌరుషం లేదన్న జేసీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేతిరెడ్డి. రాయలసీమకు పౌరుషం లేదా? లే యాడ్రా నీతో పాటు తోడబుట్టిన వాళ్ళు ఇద్దరు, ఒకడు 150 కేజీలు, ఒకడు 100 కేజీలు ఉన్నారు. అడిగిపోయినారా మీరు? రా పౌరుషం లేదు, అందరికి పౌరుషం లేదు అనుకోద్దండి. గడిచిన 5 ఏళ్ళు ఊర్లోనే ఉన్నా. ఆ రోజు నీ పోలీసులు కొడితే నేను కొట్టించుకున్నా. ఏమైందిరా పౌరుషమా? రాడులే పౌరుషం. రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడతారా? గోదావరి జిల్లాలో జరుగుతుంటే ఆ ప్రాంతానికి అందరూ కలిసి మాట్లాడతారా లేదా? మనకేమైంది? నేను అనేది కరెక్టే. కేవలం సీమ పౌరుషం అని చెప్పి ఉప్పు కారంలో చూపిస్తాను. ఫైల్స్ నాకు వచ్చినాయి, వాళ్ళకి వచ్చినాయి, ఎవడోడికి వచ్చినాయి, వానికి బాధ. నేను ఎందుకన్నాను? దానికి కనపడుతుంది తప్ప పౌరుషము. ఇంకా మిగతా దానికి ఏది కనపడుతుంది? నాకు జరిగే నష్టం కాదు, భవిష్యత్తు తరాల వాళ్ళకి జరిగే నష్టం ఇది. ఈ ప్రాంతంలోంచి మాట్లాడుకోకపోతే అదే ఇబ్బంది. నువ్వు కాకుండా మీ అన్నగానే ఉండినా కానీ యాక్టివ్గా పాలిటిక్స్లో ఉన్న ఖచ్చితంగా దీని గురించి నోరెత్తి మాట్లాడేవాడు. నీకు లేదు, నీకు ఎంతున్నా కానీ అంత ఇంతకుముందు కూడా చూసినాం కదా. చీము రక్తం ఉంటే తాడిపత్రికి రావాలని కేతిరెడ్డికి సవాల్ చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అక్కడ ధర్మవరంలో మంచోళ్ళు ఏదో అందరు నేసేవాళ్ళు వాళ్ళు ఉన్నారు కానీ నిన్ను ఉండిచ్చినారు. పొద్దున్నొకరు రాయలసీమ పౌరుషం అంటావా? నీకు చీము రక్తం ఉందిరా? చీము రక్తం ఉంటే రమ్మను తాడిపత్రికి రమ్మను. సీమ ప్రయోజనాల కోసం మాట్లాడితే దాడి చేస్తామంటే తనందుకు సిద్ధమన్నారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. రాయలసీమకు ద్రోహం చేసే వారందరూ దెబ్బలు పడాల్సి ఉంటుందన్నారు. ఇలాంటివన్నీ బెదిరే కాలాలు పోయినాయి. నన్ను కాదు, ఒకవేళ నన్ను రాయలసీమకు నేను అన్యాయం చేసింటే ఖచ్చితంగా ఒకవేళ ఎవడైనా కానీ నా మీద దాడి చేస్తే దానికి నేనేం సిద్ధమే. కానీ ఎవడు అది మీకు కూడా అప్లికబుల్లా? రాయలసీమకు అన్యాయం చేసింటే మీరు కూడా తన్నలు తినడానికి రెడీగా ఉన్నారా? చెప్పండి. మళ్ళీ మీరు కూడా తన్నలు తినడానికి రెడీగా ఉన్నారా అంటున్నాను. రాయలసీమకు అన్యాయం చేసింటే డిబేట్ పెట్టి చెప్పండి. ఎందుకు మీరు ఇక్కడ నుంచి ఎయిమ్స్ ఎందుకు తీసుకోకపోయినారని చెప్పేసి
రాయలసీమ నేతలకు నిజంగా పౌరుషం ఉంటే ఇప్పటికైనా సీమకు మంజూరైన సంస్థలు తరలిపోకుండా ఉద్యమించాలన్నారు కేతిరెడ్డి.